అలా పెద్ద సంఘటన జరిగింది. పెద్ద సంఘటన అంటే మామూలు సంఘటన కాదు. మావాడికి కారప్పొడి అయిపోయింది, కారప్పొడి తీసుకురారని కపిల్కి ఫోన్ చేసి కపిల్కు ఫోన్ చేస్తే ఆయన కపిల్ గాడు సాయంత్రం తీసుకొని వచ్చిండు. 4కి తీసుకొని వచ్చిండు. 4కి తీసుకొని రాగానే మేకల గొర్రె పిల్లలకు పాల్పట్టాల మేకలు కట్టే లింగయ్య అనగానే నేను మేకలు కట్టేసుకుంటా వండుకుంటా ముసలోడు నేను మేకలు కట్టేసుకుంటున్నాం. ఆ పోరడు వచ్చిండు ముసలోడు తోటి ఇయ్యాల అని కొడుకు రాగానే ఆడు కారప్పొడి డబ్బని ఏమనుకున్నాడో ఎంపడో ఆయన ఇప్పిండు. కారప్పొడి డబ్బా ఇప్పిండు. ఆయన ముక్కు కాడ పెట్టి ఆశ చూసిండు. కారప్పొడి డబ్బని ఇప్పి ఆ కారం చల్లకుండా ఊకుంటుందా ముక్కులో వచ్చింది కొడుకు. ఇక ముక్కులో చూడగానే ఒల్లా 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 అనుకుంటా చిన్నగా ఎగురలేడు దేవుడా ఎగిరి 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 కింద వాడు బతుకుడు. పోరాడు సీఆర్ఎస్ ఆఫ్ చేసామని ఆయన అని ఊరికే మేము మేకలు ఇడిచబెట్టి ఉరికెత్తివి మంట మంట మొత్తుకుంటుండా కారప్పొడి పడేసి ఏం చూసినారు చూసే వరకల్లా కారప్పొడి చూసిండు. ఇక చూడు నేను అన్న